భూటాన్ అంతా కలిపి 10 లక్షల జనాభా కూడా లేని చిన్న దేశం. కానీ 300 కోట్ల జనాభా ఉన్న రెండు దేశాలకు అత్యంత కీలకం. ఆ రెండు దేశాల్లో ఒకరి వైపు భూటాన్ నిలిస్తే మరో దేశపు భద్రత రిస్కులో పడటం ఖాయం. ఆ రెండు దేశాల్లో ఒకటి ఇండియా అయితే రెండోది చైనా. భూటాన్ ఎంత కీలకమో తెలిసిన డ్రాగన్ కొన్నేళ్లుగా నయానో భయానో ఆ దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది సాధ్యపడలేదు. ఎందుకంటే భూటాన్లో అధికారంలో ఉంది ముయిజు కాదు, భారత్కు అత్యంత సన్నిహితుడైన షేరింగ్ తొగ్గే. అందుకే జిన్పింగ్ ఆటలు అక్కడ సాగలేదు. తాజాగా భూటాన్ భారత్ స్నేహాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. మోడీ భూటాన్ ఎంట్రీ అందులో భాగమే. ఇంతకు భారత రక్షణకు భూటాన్ ఎందుకంత కీలకం? మోడీ పర్యటనతో చైనాకు ఇస్తున్న మెసేజ్ ఏంటి? ప్రధాని మోడీ భూటాన్ టూర్ డ్రాగన్ కు కౌంటరేనా? లోక్సభ ఎన్నికల వేళ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? భారత రక్షణలో భూటాన్ పాత్ర ఎందుకంత కీలకం? డోక్లాం ట్రై జంక్షన్ పేరుకు భూటాన్ ప్రాంతమే అయినా మన దేశ భద్రతకి అత్యంత కీలక ప్రాంతం. ఈ ప్రాంతంపై ఎప్పుడో డ్రాగన్ కన్ను పడింది. భూటాన్ నుంచి డోక్లాంను తన ఆధీనంలోకి తెచ్చుకుని మన దేశ భద్రతకి సవాలు విసరాలని ప్లాన్ చేస్తోంది. అది కూడా ఇప్పుడు మొదలైంది కాదు, దశాబ్దాలుగా దాని కుట్రపూరిత ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భూటాన్ కూడా డోక్లాం ప్రాంతం కోసం పెద్ద పోరాటమే చేస్తోంది. ఈ పోరాటానికి భారత్ మద్దతిస్తూ వస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనా గత ఏడాది డోక్లాంపై ఏదో ఒకటి తేల్చేద్దామని భూటాన్ కు చెప్పడం. భూటాన్ విదేశాంగ శాఖ మంత్రి బీజింగ్ వెళ్లి చైనీస్ కౌంటర్ పార్ట్ వాంగ్ యీతో చర్చించడం కూడా జరిగింది. దీంతో ఆ రెండు దేశాల సరిహద్దు వివాదాలకు చర్చల ద్వారా ఫుల్ స్టాప్ పడుతుందని చర్చ జరిగింది. కానీ భూటాన్ రాజు వాంగ్ చుక్ కు మాత్రం ఆ నమ్మకం లేదు. చైనాతో చర్చలు జరిగిన 10 రోజుల వ్యవధిలోనే భారత పర్యటనకు వచ్చారు. 8 రోజుల పాటు మన దేశంలో పర్యటించి వెళ్లారు. ఈ పరిణామం తర్వాత చైనా అసలైన కుట్ర బయటపడింది. బెయిల్ ఖెన్పెజోంగ్ చరిత్రపరంగా ఇది భూటాన్ కు అత్యంత కీలకమైన ప్రాంతం. ఇంకాస్త డీటెయిల్ గా చెప్పాలంటే ఈ ప్రాంతం భూటాన్ రాజకుటుంబీకుల ఆస్తి. అలాంటి ప్రాంతంలో డ్రాగన్ చేస్తున్న కుట్ర ఏంటో తెలుసా? టౌన్షిప్ల నిర్మాణం. అవును, మీరు విన్నది నిజమే. భూటాన్ రాజు భూముల్ని కబ్జా చేస్తున్న బీజింగ్ అక్కడ ఏకంగా టౌన్షిప్ల నిర్మాణం మొదలుపెట్టింది. సరిగ్గా 2 నెలల క్రితం విడుదలైన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. దీనిపై యూనివర్సిటీ ఆఫ్ లండన్ కి చెందిన SYAS ప్రొఫెసర్ రాబర్ట్ బార్నెట్ స్పందించారు. భూటాన్లోని చారిత్రక ప్రదేశంపై చైనా ప్రతినిధులు అనుమానాస్పద ప్రకటన చేశారని, బలహీనమైన పొరుగు దేశం కావడంతో స్పందించడానికి పరిమిత అవకాశాలు మాత్రమే దానికి ఉన్నాయని చెప్పినట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించడానికి భారత్లోని భూటాన్ ప్రతినిధి జనరల్ వెట్సోప్ నాంగ్యాల్ నిరాకరించారు. చర్చలు జరుగుతున్న వాటిపై బహిరంగ ప్రకటనలు చేయడం తమ ప్రభుత్వ విధానాలకు విరుద్ధమన్నారు. నిజానికి 4 ఏళ్ల క్రితం నాటి శాటిలైట్ ఫోటోలతో పోలిస్తే బెయిల్ ఖెన్పెజోంగ్ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. ఇక్కడ భారీ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. లోయల్లో కూడా నిర్మాణాలున్నాయి. ఈ ఎపిసోడ్ పై చాథమ్ హౌస్ జియో ఇంటెలిజెన్స్ పరిశోధకులు మాట్లాడుతూ భూటాన్ రాజకుటుంబం పూర్వీకుల వారసత్వం ఈ పర్వతాల్లో ఉందన్నారు. ఇప్పుడు చైనాను ఆపేంత శక్తి ఆ ప్రభుత్వానికి లేదన్నారు. ఇటీవల జకర్లుంగు లోయలో డ్రాగన్ చేపట్టిన అక్రమ నిర్మాణాల శాటిలైట్ ఫోటోలు కూడా విడుదలయ్యాయి. ఒకవైపు సరిహద్దు వివాదంపై భూటాన్తో అధికారికంగా చర్చలు జరుపుతూ, మరోవైపు ఆ దేశ భూభాగంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ చైనా ద్వంద్వ వైఖరి అనుసరిస్తోంది. భారత్ చైనా సైనికుల మధ్య 2017లో తీవ్ర సైనిక ప్రతిష్టంభన నెలకొన్న డోక్లాం సరిహద్దులోని భూటాన్ భూభాగంలో కట్టడాలను చైనా చురుగ్గా కొనసాగిస్తూ పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డోక్లాం విషయంలో భూటాన్కు భారత్ మద్దతుగా నిలుస్తోంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ముందే చెప్పుకున్నట్టు డోక్లాం భారత్కు భద్రతా పరంగా చాలా కీలకమైంది. ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని చెలాయిస్తే సిలిగురి కారిడార్ కు ప్రమాదం ఏర్పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కారిడార్ ను చికెన్ సినెక్ అని పిలుస్తారు. భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపేలా 22 కిలోమీటర్ల వ్యాప్తితో ఈ కారిడారు ఉంటుంది. ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు ఇక్కడి నుంచి వెళ్తాయి. దీంతో పాటు కీలక పైప్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కు ఇదే మార్గం. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉంది. చైనాకు చెందిన చుంబీలోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ ప్రదేశంపై దాడి చేసి మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక నిపుణులు దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం విషయంలో భారత్ భూటాన్ కు మద్దతునివ్వడానికి ప్రధాన కారణం కూడా ఇదే. మరోవైపు బెయిల్ ఖెన్పెజోంగ్ ప్రాంతంలో చైనా అక్రమ నిర్మాణాలు పూర్తయితే
అది అక్కడితో ఆగదు. ఎందుకంటే బీజింగ్ అసలు లక్ష్యం డోక్లాం. ఇప్పటికే డోక్లాంలో అక్రమంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టింది ఆ దేశం. ఇదే కొనసాగితే భూటాన్ను మెల్లమెల్లగా ఆక్రమించుకొని పూర్తిగా డోక్లాంను వశం చేసుకోవడానికి జిన్పింగ్ ఆర్మీకి పెద్దగా సమయం పట్టదు. అందుకే ఇప్పుడు భూటాన్ సమస్యను మోడీ సర్కార్ కూడా లైట్ తీసుకోవడానికి లేదు. ఇదే సమయంలో తరుముకొస్తున్న డ్రాగన్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు భూటాన్ సైతం భారత్ను సాయం కోరాల్సిన పరిస్థితి. అందులో భాగంగానే ఇటీవల ఆ దేశ ప్రధాని భారత పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మోడీతో భేటీ సందర్భంగా విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ భేటీ జరిగి వారం రోజులు కూడా పూర్తి కాకుండానే ప్రధాని భూటాన్లో అడుగుపెట్టారు. అక్కడ కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత మోడీ తొలి పర్యటన ఇది. ఈ సందర్భంగా నా అన్నయ్య నరేంద్ర మోడీజీ భూటాన్కు స్వాగతం అని భూటాన్ ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని భూటాన్ పర్యటనను నైబర్హుడ్ ఫస్ట్ పాలసీపై భారత వైఖరిని పునరుద్ఘాటించడం కోసమే అని పీఎంఓ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత్ సాయంతో నిర్మించిన ఓ ఆస్పత్రిని కూడా ప్రధాని ప్రారంభించారు. అధికారికంగా జరిగే ఒప్పందాలు ఎలాగూ జరుగుతాయి, కానీ రెండు దేశాల ప్రధానుల మధ్య చైనా కుట్రల గురించి చర్చ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పొరుగు దేశాల విషయంలో డ్రాగన్ కుట్రలు హద్దులు దాటుతున్నాయి. మన అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనే కాక మన మిత్ర దేశాల విషయంలోనూ బీజింగ్ హద్దులు దాటుతోంది. ఎప్పుడైతే మాల్దీవుల్ని తన గుప్పెట్లో పెట్టుకుందో అప్పటినుంచే చిన్న దేశాలను నయనో భయానో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఏకంగా భూటాన్ రాజకుటుంబానికి చెందిన భూములను కబ్జా చేయడం అందులో భాగమే. అందుకే బీజింగ్ కుట్రలకు చెక్ పెట్టే ప్రయత్నాల్ని భారత్ కూడా ముమ్మరం చేయాల్సి ఉంది. అందుకు భూటాన్ వంటి మిత్ర దేశాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలి. తాజా పర్యటన ఉద్దేశం కూడా అదే కావచ్చు.